విద్యార్థి విజ్ఞాన్ మంథన్ కాంపిటీషన్కు స్కూల్ ద్వారా విద్యార్థులను రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అన్నప్పుడు vvm.org.in గూగుల్ సెర్చ్ బార్లో ఎంటర్ చేసిన వెంటనే మీకు పేజ్ ఇలా డిస్ప్లే అవుతుంది. రిజిస్ట్రేషన్ దగ్గర క్లిక్ చేయండి. డ్రాగ్ చేసిన తర్వాత స్కూల్ రిజిస్ట్రేషన్ అన్న దగ్గర రిజిస్ట్రేషన్ నౌ క్లిక్ చేయండి. స్కూల్ రిజిస్ట్రేషన్. సో ఇది ఇండివిజువల్ కాదు కాబట్టి ఐ అండర్స్టాండ్ అని పెట్టండి. సెలెక్ట్ స్టేట్, మీ స్టేట్ని సెలెక్ట్ చేసుకోండి. ఏ డిస్ట్రిక్ట్ అన్నది సెలెక్ట్ చేసుకోండి. మీరు ఆ తర్వాత మీ సిటీ ఏంటి అన్నది సెలెక్ట్ చేసుకోండి. అలాగే మీ స్కూల్ నేము సెలెక్ట్ చేసుకోండి. స్కూల్ టైప్, ఏ స్కూల్ టైపు అంటే ప్రైవేటా గవర్నమెంటా ఎయిడెడా అని అడుగుతుంది. సో సెలెక్ట్ చేసుకోండి స్కూల్ టైప్ని. మీ ప్రిన్సిపాల్ గారి నేము ఇవ్వండి. అలాగే స్కూల్ నుంచి ఒక కోఆర్డినేటర్ నేమ్ని ఎంటర్ చేయండి. యూజర్ నేమ్ దగ్గర ఒక చక్కటి యూజర్ ఐడిని మీరు క్రియేట్ చేసుకొని ఎంటర్ చేసుకోండి. అలాగే పాస్వర్డ్ క్రియేట్ చేసుకుని ఎంటర్ చేసి దాన్ని కన్ఫర్మ్ చేయండి. కన్ఫర్మ్ పాస్వర్డ్ని మళ్ళీ సేమ్ పాస్వర్డ్ని ఎంటర్ చేయండి. మీ స్కూల్ బోర్డు ఏ బోర్డు, సిబిఎస్ఈయా స్టేట్ బోర్డా అన్నది ఎంటర్ చేయండి. నెక్స్ట్ మీ స్కూల్ యొక్క మెయిల్ ఐడి లేదా స్కూల్ కోఆర్డినేటర్ మెయిల్ ఐడి అయినా ఇవ్వచ్చు. బ్లూ కలర్ రైట్ సైడ్ ఉన్న బ్లూ కలర్ బాక్స్ దగ్గర సెండ్ ఓటీపీ అనండి. మీరు ఏ మెయిల్ అయితే ఇచ్చారో ఆ మెయిల్కి ఓటీపీ వస్తుంది. ఆ 6 డిజిట్స్ ఓటీపీని ఇక్కడ ఎంటర్ ఓటీపీ దగ్గర ఎంటర్ చేసిన తర్వాత మీరు గ్రీన్ కలర్ బాక్స్ వెరిఫై ఓటీపీ దగ్గర క్లిక్ చేయండి. సో నెక్స్ట్ ప్రాసెస్కి వెళ్ళండి. మీ ఫోన్ నెంబర్ ఇవ్వండి. స్కూల్ కోఆర్డినేటర్ ఫోన్ నెంబర్ కానీ ఎవరైతే ఈ ప్రాసెస్ అంతా చూస్తున్నారో వాళ్ళ ఫోన్ నెంబర్ ఇవ్వండి. అలాగే అడ్రస్, స్కూల్ అడ్రస్ని ఎంటర్ చేయండి. పిన్ కోడ్ని ఎంటర్ చేయండి. సబ్మిట్ రిజిస్ట్రేషన్ అని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మీకు సబ్మిటెడ్ సక్సెస్ఫుల్లీ, రిజిస్ట్రేషన్ సబ్మిటెడ్ సక్సెస్ఫుల్లీ అని వస్తుంది. ఏ మెయిల్ ఐడి అయితే ఇచ్చారో ఆ మెయిల్ ఐడికి మీరు క్రియేట్ చేసుకున్న యూజర్ ఐడి, పాస్వర్డ్ వస్తుంది. దానిని తీసుకుని మీరు లెఫ్ట్ సైడ్ ఉన్న టాప్ కార్నర్లో ఉన్న ఈ లాగిన్ దగ్గర క్లిక్ చేయండి. మీరు మీ యూజర్ ఐడి అలాగే పాస్వర్డ్ తోటి సైన్ ఇన్ అవ్వండి. 1 by 1 స్టూడెంట్స్ రిజిస్ట్రేషన్ నేమ్స్ అన్నీ ఎంటర్ చేస్తూ వాళ్ళ యొక్క డీటెయిల్స్ ఇస్తూ రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేయండి. అందరి స్టూడెంట్స్ని కూడా చక్కగా ఒకేసారి చేయవచ్చు లేదా 1 by 1 నెమ్మదిగా ప్రాసెస్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.